హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి ఒక పెద్ద సమస్య ఏంటంటే తొందరగా డిశ్చార్జ్ అయిపోవడం. ఈ తొందరగా డిశ్చార్జ్ అవ్వడానికి అతి ముఖ్యమైన కారణం అక్కడ ఏంటంటే మాస్టర్బేషన్. అది ఒకటే. ఫస్ట్ థింగ్ ఇస్ ద మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం. రెండోది నైట్లు మనం లేట్‌గా పడుకోవడం, తొందరగా లేవడం. అండ్ మూడోది డయాబెటీస్. అండ్ నాలుగోది మనం పౌష్టిక ఆహారం తీసుకోకపోతే కూడా మనకు 100% ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరుగుతాయి. అండ్ ఫోర్త్ రీజన్ ఇస్ అన్ని దానికంటే ముఖ్యమైన రీజన్ అది ఏంటంటే ఎక్సర్సైజ్. సపోజ్ మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసినా అది వేరే విషయం. మీరు అనుకొని ఉంటారు ఐఎమ్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్, నేను పడుకోవడం లేదు, రెస్ట్ తీసుకోవట్లేదు, నాకు అదే ఒక పెద్ద ఎక్సర్సైజ్ కదా. బట్ ఇట్స్ నాట్ ఎక్సర్సైజ్. మీ మీ మసల్స్, మీ బాడీలో ఉన్న బోకాలకు కూడా మూమెంట్స్ రావాలి, మీ బాడీలో ఉన్న మసల్స్ కూడా మూమెంట్ రావాలి. అప్పుడు ఆర్గాన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు అన్ని మెటాబలిజం అన్నీ బాగా పనిచేస్తాయి అండ్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ దీనిలో ఓకే, మీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చేసింది, నేను చెప్పడం ఏంటి తెలుసా, డైలీ మార్నింగ్ పూట మీరు జస్ట్ ఫ్రూట్స్ తినండి. ఓకే. అండ్ ఆఫ్టర్నూన్ నార్మల్ ఫుడ్ తీసుకోండి. సాయంత్రం పూట యూ కెన్ టేక్ జొన్న రొట్టి. ఓకే. సో ఈ డయట్ ప్యాటర్న్కు మీరు వచ్చేయండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్సర్సైజ్ 1 అవర్ యోగా కానీ జిమ్ కానీ మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఇది చేయండి. అండ్ ఇది అన్నీ చేసిన తర్వాత ఒక చిట్కా చెప్తాను. ఒక వెరీ స్మాల్ చిట్కా. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. ఓకే. అది ఏంటంటే చింత గింజలు మీరు ఏం చేయాలంటే రాత్రిపూట నానపెట్టాలి. రాత్రిపూట నానపెట్టేసి మీరు పొద్దున పూట అది పీల్స్ అన్నీ తీసేసి మీరు ఏం చేయాలంటే పేస్ట్ చేయండి. మిక్సీలో వేసేసి మీరు పేస్ట్ చేసేసి మీరు ప్రతిరోజు మార్నింగ్ పూట ఎంప్టీ స్టమక్లో తినండి. ఓకే. అండ్ ఇది మాత్రం చేస్తే కూడా విదిన్ ఏ మంత్ ఆఫ్ టైంకి మీకు డిఫరెన్స్ వచ్చేస్తాయి. ఒక్క నెల మాత్రం మీరు చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు స్మోకింగ్ చేస్తున్నారు, స్మోకింగ్ మీరు ఆపేయాలి. డ్రింకింగ్ చేస్తున్నారంటే కంప్లీట్గా ఆపడం అవసరం లేదు, బట్ గ్రాడ్యువల్గా ఆపాలి. ఓకే. ఇది కొంచెం చూసుకోండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తాయి అండ్ మీరు బాగానే ఉండగలుగుతారు. అండ్ బియాండ్ దిస్, ఇఫ్ సంథింగ్ లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా కావచ్చు. బట్ ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్